శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమ. శ్రీమహాసరస్వత్యై నమ. శ్రీగురుభ్యో నమ. హరి ఓం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. విశ్వావసనామ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. విశ్వావసనామ సంవత్సరం చైత్రశుద్ధ పాడ్యమి ఆదివారం 30/3/2025 అంటే 30వ తారీఖు మార్చి నెల 25వ తారీఖున రేవతి నక్షత్రయుక్త ఆ రోజున విశ్వావసనామ సంవత్సరం ప్రారంభమైంది. విశ్వావసనామ సంవత్సరం ఈ సంవత్సరం కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకుందాం. కర్కాటక రాశికి ఆదాయం 8, వ్యయం 2, ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ. రాజపూజ్యం 7, రాజావమానం 3. అయితే ఈ కర్కాటక రాశి చాలా మంచిది, చాలా మంచి సమయం వచ్చింది. ఇంతవరకు కర్కాటక రాశికి అష్టమంలో శని ఉన్నాడు. మార్చి 30 నుంచి అష్టమం నుంచి నవమానికి లక్ష్మీ స్థానానికి వస్తున్నాడు. జీవితంలో ఉన్న మీరు పడిన సమస్యలు మొత్తం పోయి మీరు చక్కగా సుఖంగా ఉండటానికి మంచి సమయం ఆసన్నమైంది. అయితే మంచి సమయం ఆసన్నమైంది కదా అని ఎట్లా పడితే అట్లా ప్రవర్తన చేయకూడదు. కారణం ఏంటంటే స్వీట్ ఉందండి, కారం ఉంది. కారం తింటేనేమో వేడి చేస్తుంది. స్వీటుగా చెప్పటానికి వీల్లేదు. స్వీటు తింటే ఆ స్వీటు లోపల ఉన్నది పూర్తిగా అనారోగ్యాన్ని తెస్తుంది. కొంతమంది స్వీటు బాగా ఇష్టంగా ఉండి నేతితో చేసిన స్వీటు రెండో దిన కూడా తింటారు. తర్వాత బాధపడేది ఎవరు? ఆ స్వీటు తిన్న వాళ్ళే బాధపడతారు. అట్లాగే బాగుంది కదా అని తొందరపాటు పనులు చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి గురువు బాగున్నాడు. గురువు బాగుండడం చేత విద్య కానీ ఉద్యోగం కానీ అన్నీ బాగుంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే వివాహం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వివాహం చేసుకోవటం. ఈ కర్కాటక రాశి ఇప్పుడు చాలా మంచి రోజుల దగ్గరికి వచ్చినాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మరి ఈ కర్కాటక రాశికి 9ంట శని మారాడు. దీనివల్ల మంచి ఆదాయం ఉంది. కేతువు 3ంట ఉన్నాడు. ఈ కేతువు 3ంట ఉంటానా నువ్వు ఎవరితో డీల్ చేసినా, ఎవరితో మాట్లాడినా నీ పని సాధించగలిగినటువంటి సమయం వచ్చింది. సరే నువ్వు సాధించగలవు కదా అన్నాను అనుకోండి, ఏది పడితే అది సాధించడం తప్పు. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే వివాహం అయినా భార్య ఉన్నా ఇంకొక ఆమె కోసం ప్రవర్తిస్తాడు. ఆమె కాక ఇంకొక ఆమె మంచి అందగత్తె దొరికిందనుకోండి, ఆ వెంబడి పడతాడు. ఈ ఆడవాళ్ళని స్వాధీనం చేసుకునేటువంటి తెలివితేటలు నీకు మంచి జరుగుతుందన్నా కదా. అబ్బో నాకు ముగ్గురు వచ్చారంటే మరి ముగ్గురు ఎట్లాంటి వాళ్ళు మీరు ఆలోచించుకోవాలి. చాలామంది అంటారు ముండను ఉంచుకున్నాడు రా అంటారు. ముండని వీడుంచుకోలే, వీడు ముండైనాడు. పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి కూతురు తలకాయ ఉంచే ఉంటుంది, తలకాయ మాత్రం ఎత్తదు. 10 మందిలో తలకాయ ఉంచుకొనే భార్య ఉంటుంది. మంగళసూత్రం కట్టిన తర్వాత ఆమె అదుపు మొత్తం నీ మీద ఉంటుంది. నీవు ఏమాత్రం ఇదివరకు ఇష్టం వచ్చినట్టు తిరిగినా ఈరోజు ఇష్టం వచ్చినట్టు తిరగడానికి వీల్లేదు. పెళ్ళయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అందుకోసమే పెళ్ళిలో ఏం చెబుతున్నారు? ధర్మేచ అర్థేచ కామేచ త్రయేషాం నాతి చరితవ్యాహ. నీవు పెళ్లి చేసుకునేప్పుడు సంపాదించిన ఆదాయాన్ని ధర్మమైన ఖర్చు పెట్టడం, అది కూడా మా అమ్మాయితో చెప్పి ఖర్చు పెట్టమంటున్నాడు. అర్థేచ డబ్బులు సంపాదించేది ఏ రకంగా సంపాదిస్తున్నావు? ధర్మమైన మార్గంలో సంపాదిస్తున్నావా, అధర్మమైన మార్గంతో సంపాదిస్తున్నావా? నా కూతురు చెప్పమంటున్నాడు. కామేచ నీ కోరికలు ఉంటాయి. ఈ కోరికలు మంచి కోరికలు ఉంటాయి, చెడు కోరికలు ఉంటాయి. మరి ఈ కామిని పిశాచి అంటారు. నీకు యవ్వనంలో చేసేటువంటి పొరపాటు జీవితం మొత్తం అనుభవించాల్సి వస్తుంది. ఆ టైంలో మంచి
అవకాశం దొరుకుతుంది, చెడు అవకాశం దొరుకుతుంది. నీవు చెడులో కడిగేస్తావా, మంచిలో కడిగేస్తావా? బురదలో కడిగేస్తావా, మంచి నేల మీద కడిగేస్తావా? అది బురదలో అయితే కావాలని నువ్వు అడిగేయవు కదా. మరి వైవాహిక జీవితంలో భార్యగాక మరి స్త్రీ వ్యామోహంలో పడి సమస్యలు పెంచుకుంటే నీవు తర్వాత పడే ఇబ్బంది ఏందో ఆలోచించుకొని చేసుకోవాలి. అది గనక దుర అన్యాయమైన సంపాదన కానీ పరస్త్రీ వ్యామోహం కానీ రెండు ఉండేటట్లయితే ఈ కర్కాటక రాశి వాళ్ళని ఎవరిని కూడా బాగు చేసే పరిస్థితి ఉండదు. తర్వాత ఎక్కువ నష్టపడతారు. బాగుంది కదా అని చెప్పా కదా ఇంత అని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించొద్దు. కాకుండా గోచారం, గోచారం అంటే 25 వంతులే, గ్రహచారం 75 వంతులు. కాబట్టి ఈ గోచారంతో గ్రహచారం అంటే పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం టైము ద్వారా మీకు గ్రహచారం వస్తుంది. జాతకం చూపించుకోండి. కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు చాలా పుణ్యాత్ములు. పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటేనే కర్కాటక రాశిలో పుట్టి ఉంటారు. మీ జన్మ సార్థకత కావాలి అంటే మనిషి మృత జీవులు, జీవన్మృతులు అని ఇద్దరున్నారు. బతికుండి చచ్చిపోయిన వాళ్ళంటే చెడు పనులు చేసేవాళ్ళు, బతికుండి చచ్చిపోయిన వాళ్ళు. చచ్చిపోయిన తర్వాత కూడా మంచి కీర్తి తెచ్చుకునే వాళ్ళు, ఎన్నో మంచి పనులు, మంచి ధర్మకార్యాలు, మంచినీళ్ళు దొరకని చోట మంచినీళ్ళు పెట్టినవాడు. వాడు చచ్చిన తర్వాత కొన్ని తరాల వరకు మంచి బావి దువ్విచ్చాడు, అయితే మంచి చెరువు దువ్విచ్చాడు. మంచినీళ్ళు తాగినంతగా కాలం వాడు పుణ్యం స్వర్గంలో ఉంటాడు. అట్లాగే ఒక కాలేజీను, ఒక దేవాలయము, దేవుడు పూజించినంతకాలం వాడు చాలా పద్ధతిగా ఉంటాడు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు మంచి పనులు చేయడానికి బాగా అవకాశం ఉన్నది. కానీ ఇందులో చెడు అవకాశం కూడా దొరుకుతుంది. దాన్ని జాగ్రత్త పడితే ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది. మీరు బాగుంటారు, మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, మీ వంశం కూడా అభివృద్ధి పొందుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోండి. ఈ రాబోయే విశ్వావసనామ సంవత్సరం, కొత్త సంవత్సరంలో ప్రత్యేకమైనవి, ముఖ్యమైనవి, వినాల్సినవి, పాటించాల్సినవి ఉన్నాయి. అవి చాలా కొద్దిలో ముఖ్యంగా చెప్తూ ఉన్నా. రాజకీయంలో సమస్యలు బాగా ఎక్కువగా ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎవరు కూడా ఒక పద్ధతిలో నిలబడే లక్షణాలు లేవు. రాజకీయ పరిపాలన చేయడానికి పరిపాలకులకి సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయి. మిగతా మెంబర్స్ కానీ, మంత్రులు కానీ స్వార్థం కోసమని సమస్యలు తెచ్చిపెట్టే లక్షణాలు ఉన్నాయి. సరే, పరిపాలకులకి ఈ ఇబ్బంది ఉంటే, పరిపాలకులకు కొద్దిగా ఇబ్బంది ఉంటే, ప్రతిపక్షాలు మాత్రం దీన్ని బాగా గొడవ చేసి ముందు ప్రతిపక్షాలు పాలకపక్షం కొట్టుకోవటం, పాలకపక్షాలు కొట్టుకుంటే దాన్ని ఎగదోసి ప్రతిపక్షాలు అల్లరి చేయటం, ఇది ఒక సమస్య. కుటుంబ సభ్యుల్లో ఇవాళ ఉన్నటువంటి పెరిగిపోయినటువంటి ఖర్చుల వల్ల, ఆదాయం తక్కువ వల్ల, ఇవాళ వచ్చే ఆదాయం చాలకపోవటం వల్ల కుటుంబ కలహాలు బాగా వస్తున్నాయి. రెండోది. మూడోది ఏమిటంటే ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాలు పైకొచ్చినాయి. ఆ పైకొచ్చిన దేశాలు తనకంటే ఇంకో దేశం పైకి రాకూడదు కాబట్టి, రాకుండా పోవాలనే ఉద్దేశంతో పైకి వస్తూ ఉన్న ప్రభుత్వాల్ని అణగదొక్కి వాళ్ళే పై స్థాయిలో ఉండాలి అని చెప్పి మరి తక్కువగా ఉన్నటువంటి వాళ్ళని ఎగగొలిపి బాగా పరిపాలన చేస్తూ పైకొస్తూ ఉన్న దేశాలని అణచివేయటం కోసమై పైకొచ్చిన దేశాలు చిన్న దేశాలు చేత పైకి వస్తున్న దేశాల మీద యుద్ధం ప్రకటించి అన్ని దేశాలని నాశనం చేయటానికి కాండతో యుద్ధాలు జరిపే లక్షణాలు బాగా ఎక్కువైనాయి. ఇదివరకు మీరు చూచారు. మరి ఏమైంది? అమెరికా, రష్యా ఉన్నాయి. ఈ రష్యా బాగుంటే ఒకప్పుడు కొంత విడబడది. తర్వాత మరి రష్యాలో ఉక్రెయిన్ అనే ఓ భాగం దాంట్లోది. సరే, వాళ్ళలో వాళ్ళకి తేడాలు వచ్చి గొడవలు పెంచుకోవడం ఎందుకని వాళ్ళు విడబడిపోయినారు. సరే, వాళ్ళలో వాళ్ళకి మళ్ళీ ఏదో కొద్దిగా గొడవ వచ్చింది. అయితే ధర్మంగా రష్యా విడగొట్టినటువంటి ఉక్రెయిను
రష్యాని అణిచివేయాలనే ఉద్దేశం దానికే కలిగిందో, వేరే దేశాలు వాళ్ళని ప్రగల్భితే, వాళ్ళ ఎగ్గునిపితే వాళ్ళు యుద్ధానికి దిగారో తెలియదు కానీ అది పెద్ద యుద్ధం జరిగేది, ప్రపంచ యుద్ధం అవుతుందేమో అనిపించే పరిస్థితి వచ్చినప్పుడు ఉక్రెయిన్ సర్వనాశనం అయిపోయింది. ఇప్పటికీ ఇంత జరిగిన తర్వాత యుద్ధాన్ని ఆపటానికి కొన్ని ప్రపంచ దేశాలు పట్టుబడితే యుద్ధం ఆగింది. కానీ యుద్ధం జరిగింది, తర్వాత రష్యాని నష్టపరిచింది, ఉక్రెయిన్ నష్టపడ్డది. కానీ ఈ యుద్ధంలో కొన్ని దేశాలు మాత్రం బాగుపడ్డాయి. ఇట్లాంటివి చాలా జరగటానికి ఇప్పుడు బాగా అవకాశాలు ఉన్నాయి. ఇది రాను రాను ఉన్న ప్రపంచ దేశాల్లో సగం దేశాలు ఒక భాగం, సగం దేశాలు ఒక భాగం కనుక అయినట్లయితే ప్రపంచ యుద్ధం తప్పేటట్లుగా లేదు. అట్లాగే కుటుంబ సభ్యుల్లో సగం అటు సగం ఇటు అయితే కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. మన భారతదేశంలో పరిపాలకుల్ని అణిచివేయటానికి ప్రతిపక్షాలు ఇబ్బంది పెట్టడమే కాక, పాలక పక్షంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కానీ నాయకులు కానీ వాళ్ళ స్వార్థానికి వాళ్ళకి తగినటువంటి ఆదాయం లేకపోవటం వల్ల పాలకపక్షంలో రెవల్యూషన్ వచ్చి పాలకపక్షాన్ని పడేయటానికి ప్రయత్నాలు జరిగి ఇట్లాంటివి రకరకాలైన నష్టాలు రావడానికి బాగా అవకాశం కనపడుతోంది. కాబట్టి ప్రకృతి విపత్తులు బాగా రావటానికి, విపరీతమైన వర్షాలు, విపరీతమైన ఎండలు, నదులు పొంగటం, మునిగిపోవటం, మరి పంటలు నాశనమైపోవటం, తినటానికి తిండి లేక ఇబ్బంది పడటం, పండిన పంట చేతికి రాకపోవటం, కష్టపడేవాడికి అంతా కష్టం చేసి పెట్టుబడికి కూడా తగినటువంటి ఆదాయం సగం కూడా, పెట్టుబడిలో సగం కూడా రాకుండా ఇబ్బంది పడటం, పరిపాలకులు సహాయం చేయలేకపోవటం, ఇట్లాంటి సమస్యల్లో ప్రపంచ దేశాలను కూడా కొట్టుమిట్టాడుతున్నాయి. మన దేశానికి కూడా అట్లాంటి ఇబ్బందులు వచ్చేటట్లుగా కనబడుతూ ఉన్నాయి. మన దేశం బాగా పైకి వస్తున్నది. ఇట్లాంటి టైంలో మన ఇబ్బందుల్ని ఇంకా అధికం చేసి ఇంకా కొంతమంది మనల్ని పడగొట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కనబడుతోంది. కాబట్టి పాలకపక్షం, ప్రతిపక్షం, ప్రజలు బాగా ఆలోచించుకొని అందరూ మంచిగా ఉంటే మనం అందరం బాగుంటాం, అందరూ సుఖంగా ఉంటాం. స్వస్తి.